హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. ఈ రోజు మరో ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి, థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు మన టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. గొప్ప వ్యక్తి కావాలంటే ఏం చేయాలి? జీవితంలో గొప్ప వ్యక్తి కావాలంటే అత్యంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు కూడా. కానీ అవి ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఖచ్చితంగా ఉండాలి. నువ్వే కరెక్ట్, నువ్వు మాత్రమే కరెక్ట్ అని అనుకుంటే ఎప్పుడూ ఏదీ నేర్చుకోలేవు. కాస్త ఓపికగా ఉండు. జీవితంలో మలుపులు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. అవి ఊహించకుండా జరుగుతాయి. నీ లైఫ్లో ఏ రోజు గురించి బాధపడకు, ఏ రోజుని తక్కువ చేసి చూడకు. ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తే, చెడ్డ రోజులు అనుభవాలను ఇస్తాయి. సంతోషం నేర్పే పాఠాల కంటే అనుభవాలు నేర్పే పాఠాలకే విలువ ఎక్కువ. కానీ వాటిని నేర్చుకోవడం నీ చేతుల్లో ఉంది. అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలను ఇస్తాయి. పీడించే గతాన్ని, బాధించే వర్తమానాన్ని చూసి తలదించుకొని కుంగిపోకు, ఆగిపోకు. ఒక్కసారి తల ఎత్తి పైకి చూడు. భవిష్యత్తులో నువ్వు సాధించిపోయే విజయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలి అంటే, చప్పట్లు కొట్టి ఎదుటివారి చేతులు అలసిపోవాలి. నీ వైపు హేళనగా చూసి నీ తప్పులను వేలెత్తి చూపించిన వేళ్లే వాళ్ళ నోర్ల మూయించేలా ఉండాలి. సాధించు, ఖచ్చితంగా సాధిస్తావు. ఆల్ ది బెస్ట్. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎవరో చెప్తున్నారని, ఏదో చేస్తారని కాదు, కానీ ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నిన్న ఉన్న సంతోషం ఈరోజు ఉందా? లేదా మొన్న ఉన్న బాధ ఈరోజు ఉందా? లేదు కదా. ఖచ్చితంగా మార్పు అనేది సహజం. మనం అనుకున్నది జరగకపోవడమే జీవితం అనుకున్నట్టు అది వెళ్తున్న దారిలో మనం వెళ్తూ అవకాశాలను అందిపుచ్చుకొని ఖచ్చితంగా విజయం సాధిస్తావని కోరుకుంటున్నా. సాధిస్తావు, సాధించగలవు. ఆల్ ది బెస్ట్. వీడియో ఇప్పటి వరకు ఇంత ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.